మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈ దినము మరి 78వ స్వతంత్ర దినోత్సవం. అంటే మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల నుండి మనం స్వతంత్రులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో మనము స్వతంత్రులుగా జీవించడానికి, మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి, అనేక హక్కులు కలిగి ఉండడానికి మరి అనేకులు లోక సంబంధమైన స్వాతంత్ర్యం కొరకు ప్రయాసపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది ప్రయాసపడ్డారు. ఆ స్వాతంత్ర్యం కొరకు ప్రయాసపడి ప్రాణాలను సైతం అర్పించినటువంటి వారు ఉన్నారు. ఒకప్పుడు ఆ దినాల్లో మరి కొందరు మన దేశాన్ని హస్తగతం చేసుకొని పరిపాలనలో ముందుకు సాగిస్తూ బానిసలుగా చూస్తున్న దినాలని మనం భావిస్తూ నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి మనలను వారి యొక్క అధికారం కింద నుండి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి, మేము భారతీయులు అన్నట్టుగా మన యొక్క పౌరసత్వాన్ని పొందుకోవడానికి ప్రయాసపడినటువంటి వారు నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇది భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం అని మనం గ్రహించగలం. అయితే ఈ దినము దేవుని వాక్యం ద్వారా, మనము లేఖనాల ద్వారా నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని దైవగ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. అర్థమైందా? మరలా అందరం కలిసి చదువుదాం. ఒకసారి అందరం కలిసి చదవగలిగిన వాళ్ళందరూ కలిసి చదవండి. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. చిన్న ప్రార్థన చేస్తాను, నేను కూడా ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన మరొకసారి నీ సన్నిధిలో చేరి నాయన ఈ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘముతో కలిసి అయా మిమ్మలను స్తుతించుటకు, ప్రార్థించుటకు, మీ లేఖనాలను ధ్యానించుటకు, మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని మేము స్థిరముగా నిలిచి దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుండా నాయన గుర్తెరిగి మేము జీవించినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఆత్మీయ జీవితాల్లో స్థిరపడి బలపడి ముందుకు సాగినట్లుగా ప్రభుత్వం నుంచి కడిగిరించి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండండి. తద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభావం మీరు పొందండి. మీరు వారికి వినుబుద్ధిని కలిగించండి. నా తండ్రి, సాతానుడు ఏమాత్రము గలిబిలి చేయకుండా మీ కాపుదల్లో భద్రపరిచి మీ అధ్యక్షతను జరిగించి కాని మాట నా నోట రాకుండా నీ కాపుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని దైవ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఇలా రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని చెప్పి రాస్తా ఉన్నాడు. ఎందులో స్వాతంత్రం అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు దాస్యం అనే కాడి క్రింద ఉన్నారు. అయితే
అందులో నుండి స్వాతంత్రం కలిగింది అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఆ స్వాతంత్రం ప్రభువు వలన కలిగిందని తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళొద్దు అన్నాడు కదా. ఆ స్వాతంత్రం ఇచ్చిన దేవుడు దేవుని కొరకై స్వతంత్రంగా జీవించమని చెప్తూ మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దు అన్నాడు. అయితే ఇంతకీ వారు వెళ్ళినటువంటి దాస్యం అనే కాడి క్రింద వారు వెళ్ళిన కాడి ఏంటి అని మనం ఆలోచన చేస్తే వారు ఒకప్పుడు ఏ దాస్యంలో ఉన్నారు, వారు ఏ దాస్యం కింద వారు జీవించారు అని ఆలోచన చేస్తే కదా, మనం ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద మనం దాసులుగా ఉన్నాం కదా. బ్రిటిష్ ప్రభుత్వం కింద దాసులుగా ఉంటే మన స్వాతంత్ర సమరయోధులు యుద్ధాలు చేసి ఈ రాజ్యాన్ని విడుదల చేశారు. కాబట్టి మనం స్వతంత్ర దినోత్సవంగా ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే దేవుని దైవగ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన స్వాతంత్రం ఎందులో నుండి మనలను స్వతంత్రులుగా చేశాడు అని మనం చూస్తే చూడండి, దేవుని లేఖనాల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఒక మానవుని సృజించాడు కదా. మనం అందరికీ తెలుస్తుంది. ఎవరా మానవుడు చెప్పండి? మొట్టమొదటి మానవుడు ఎవరు? భూమి మీద సృజించబడిన మానవుడు తెలీదా? ఆదామునే కదా దేవుడు సృజించింది. మంటిని తీసుకొని నేల మంటిని ఆయన రూపముగా చేసి ఆ మానవుని యొక్క నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు అని లేఖనాల్లో మనం చూస్తాం కదా. అలాగైతే ఇక్కడ దేవుడు మానవుని సృజించి ఏం చేశాడు అంటే తను బానిసగా నియమించలా, దాసుడుగా నియమించలా. ఎలా నియమించాడు? ఏలికగా నియమించాడు. అంటే ఒక అధికారిగా నియమించాడు. ఎక్కడ అధికారం అంటే సమస్త భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల మీద, సమస్త భూమి యావత్తు మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ఈ లోక అధికారాన్ని మానవుడికే ఇచ్చాడు దేవుడు మొట్టమొదటిగా. ఈ లోకంలో ప్రతి అధికారాన్ని దేవుడు మానవుడికే ఇచ్చాడు. అందుకే దేవుని దాసులు దైవగ్రంథంలో ఇలా అంటారు, నీవు మానవుని కొంచెము తక్కువ అనిగా చేసితివి అని అంటాడు. అయినను అటువంటి మానవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏ పాటి వాడు అని అన్నాడు కదా. అంటే దేవుని దృష్టిలో మానవుడు కొంచెం తక్కువ అనిగా వాడిని గొప్పవాడిగా సృజించాడు. వానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏ అధికారం? ఈ సృష్టి అంతటి మీద అధికారం మానవుడికే ఇచ్చాడు. మొట్టమొదటి మానవునికి అధికారం ఇచ్చి మీరు పరిపాలన చేస్తూ అధికారం కలిగి ఈ లోకంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించండి అని ప్రభు నియమించాడు. నియమించినటువంటి ప్రభు అలాగ వారికి ఒక గొప్ప ఆధిక్యతనిస్తే మానవుడు ఏం చేశాడు? ఆ అధికారాన్ని తీసుకొని మరొకరి చేతిలో పెట్టాడు. ఎవరు పెట్టింది? దేవుడు పెట్టాడా? వేరే వాళ్ళ చేతిలో? మానవుడే పెట్టాడు. ఎలా పెట్టాడు అంటే మానవుడు దేవుని మాటను వినడానికి గల కారణం, దేవుడిచ్చిన అధికారాన్ని వేరొకరికి ఇవ్వడానికి, అప్పగించడానికి, కట్టబెట్టడానికి గల కారణం ఏంటంటే మానవుడి యొక్క దురాలోచన, మానవుడి యొక్క క్రొత్త దురాలోచన, శరీర సంబంధమైనటువంటి ఆలోచన అనే మాట మనం చూస్తాం. అందుకని దేవుని దైవగ్రంథంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చదువు. లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మళ్ళీ తర్వాత హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహోను ద్వారా, అపోస్తుడైనటువంటి యోహోను ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు సాక్ష్యం ఇస్తూ వారు దేన్ని కనుగొన్నారో, దేన్ని తాకి చూశారో, దేని యందు వారు చెలించి వారు జీవించారో ఆ విషయాలన్నిటినీ తెలియపరుస్తూ దేవుడు చెప్పిన మాటలను వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అని అన్నాడు. ఎందుకంటే వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఏముంది? స్వార్థం ఉంది. లోకములో ఏముంది? పాపం ఉంది. లోకములో ఏముంది? ఆకర్షణ ఉంది. లోకములో ఏముంది? నాశనం ఉంది. లోకములో ఏముంది? ముగింపు ఉంది. లోకములో మనకు ఉపయోగపడేదంటూ ఏమీ లేదు అనే చెప్పాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో ఏముంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబం. నేత్రము చూస్తుంది, శరీరం కోరుకుంటుంది, డంబం అనుభవించి ఆనందిస్తుంది. దానివల్ల వచ్చే పరిణామం మనమే ఆత్మ అనుభవిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాము. నేత్రం ఏం చేస్తుందంట? చూస్తుంది, చూడగానే ఆకర్షణ, అబ్బా ఎంత బాగుందో. శరీరం ఏమంటుంది? పొందుకోమని చెప్తూ ఉంటుంది, అది అనుభవించాలని చెప్తూ ఉంటుంది. అది అనుభవిస్తూ మనలో ఉన్నటువంటి డంబం, అహం ఆనందిస్తూ ఉంటుంది. ఈ చూడడం, ఆకర్షించబడడం, అనుభవించడం, కోరికను తీర్చుకోవడం, డంబం ఆనందించి అతిశయించడం, ఈ మూడు ద్వారా జరిగేది ఏంటంటే నిత్య నాశనం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. ఇది పాపం అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నదాన్ని వారు ఏం చేశారంట? వారు ఏం చేశారు? ఆశించారు. ఆశించడం కారణాన ఏం జరిగింది? దేవుడు ఒక అధికారిగా నియమిస్తే ఆ అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు అని మాట మనం చూసినట్లయితే, ఇప్పుడు చల్లపూట దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడు కదా? ఆదామా, ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నీవు ఎక్కడున్నావు ఆదాం అని చెప్పి పిలిస్తే, ఇప్పుడు ఆదాం ఏం చేశాడు? ఎప్పుడు దేవుడు రాగానే చక్కగా గంతులేసుకుంటా, సంతోషంగా ఆనందిస్తా, ప్రభువుని కలుసుకొని ప్రభుతో ఉండేవారు, ప్రభుతో సంభాషిస్తూ ఉండేవారు, ప్రభుతో సహవాసం కలిగి ఉండేవారు. అట్లాంటిది ఇప్పుడు ఏమైంది అంటే, వాళ్ళు ఎక్కడున్నారట? ఆయన స్వరం విని ఏం చేశారట? ఆ మాట చదువుకున్నారు చూడండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి భయపడతా ఉన్నాడు. కారణం ఏంటి? తాను దిగంబరిగా ఉన్నట్లుగా గ్రహిస్తూ ఉన్నాడు. ఈ దిగంబరత్వం అంటే ఆత్మ సంబంధమైన విధానంలో కదా దిగజారిపోయిన స్థితిని కనబరుస్తూ ఉంది. ఇది సిగ్గుమాలిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అందుకని సిగ్గుతో తాను దాచుకుంటా ఉన్నాడు. నేను భయపడ్డాను అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును బట్టి దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఉన్నాడు ఆదాము అనే మాట మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నేను నీకు తినవద్దని చెప్పిన వాటిని నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు తిన్నావా అని అన్నాడు కదా. 11వ వచనంలో అన్నాడు, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదండి, ఆదాము పండు తిన్నందువల్ల ఏం లేదు, తిననందువల్ల వచ్చిన లాభం ఏం లేదు. కానీ
ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చేశాడు? దేవుడు చెప్పాలి, మీరు నాకు రిప్లై ఇవ్వాలి. నేను తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ నాకు రిప్లై ఇస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మీకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అన్నదాన్ని ఆదాం ఏం చేశాడు? చేశాడు. ఇది చేయొద్దు అని దేవుడు చెప్తే ఆదాం ఏం చేశాడు? దాన్నే చేశాడు. అయ్యా ఇది తినొద్దు, ఇదిగో ఈ తోటలో నీకు ఈ తోట ఫలాలన్నీ నీకే ఇస్తున్నా, ఈ తోటలో సమస్తం వాటి మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నా, ఈ తోటలో నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినవాక, నా మాట విను, అది తింటే దానివల్ల నీకు నష్టం జరుగుతుంది కాబట్టి తినవాక అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? తినకుండా ఉండాలి కదా, దేవుని మాట వినాలి కదా, దేవుని ఆజ్ఞ అతిక్రమించకూడదు కదా. మరి ఆదాం ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే దేవుని దైవ గ్రంథంలో ఏమనుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. అది యోహను మొదటి యోహను పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. చూడండి, మొదటి యోహను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడింది. చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమమే. ఇదే ఇక్కడ ఆదాము చేసిన తప్పు. అంటే దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మీరడమే చేసే తప్పు. ఆ తప్పే పాపము అని పరిగణించబడింది. పాపం అంటే అది మనం అనుకుంటాము ఏదో పెద్ద పెద్ద ఘోరాలు చేసేయటమే పాపం అనుకుంటాం కదా. ఘోరాలు చేయటం అంటే ఏదో మర్డర్ చేయటము, హత్య చేయటము, లేకుంటే రకరకాల కార్యాలు చేయటం పాపం అనుకుంటాం. ఎంత పాపాన్ని కొడిగట్టారంటారు. దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇలా దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం ఏంటి అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, పిల్లలారా లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. అని వాటిలో ఏముందని చెప్పాడు? నేత్రాశ, శరీరాశ, జీవముడము అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు దేన్ని బట్టి దేవుని ఆజ్ఞను మీరారు అంటే అక్కడ రాయబడింది కదా. సాతాను వాడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే సాతాను అదో అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ పండు తినుదినమున దేవతల వలె ఉందురు అన్నాడు. అన్నాడా లేదు? అన్నాడు కదా. దేవతల వలె ఉందంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే మేము కూడా దేవుడు అంత డోళ్ళమై ఉంటామేమో, దేవుడితో సమానంగా ఉంటామేమో అనుకున్నారు. అబ్బా ఇంత గొప్ప స్థితి అంటే దేవుడితో సమానంగా ఉంటామని దేవుడు మనల్ని తినొద్దన్నాడు, ఈ విషయాన్ని మనకు మరుగుపరిచాడు అన్నట్టుగా ఆలోచన చేశారేమో, నాకు అనిపించింది అట్లా కదా. అలా అనుకొని ఒక్కసారి ఆ పండు వైపు చూశాడు. ఆ పండు వైపు చూడగానే ఆ పండు అవ్వకు ఎట్ట కనిపించిందంట. 6వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది. చూసారా ఇప్పుడు కంటికి ఎట్లా కనపడుతుందంట, ఆకర్షిస్తూ ఉంది, అందంగా ఉంది. బా ఎంత బాగుందో. ఇప్పుడు శరీరం ఏమంటుంది? ఆహారానికి మంచిదని తిను తిను అంటా ఉంది. మళ్ళా సాధారణ ఏం చెప్పాడు? మీరు దేవతల వలె ఉంటారు అంటే దేవునితో సమానంగా ఉంటారు. చూసారా ఇక్కడ 3 మనకు కనబడుతున్నాయి. 1 నేత్రాశి కనబడుతుంది, 2 శరీరాశి కనబడుతుంది, 3 డంబం కనబడుతుంది. ఈ 3టిని బట్టి ఏం చేశారు వీళ్ళు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారంటే పాపము చేశారు. ప్రియులారా పాపము చేశారు. అందుకే దేవుడు ఈ మాటలు రాయించాడు మనకి. ఏమనంటే పాపము చేయవాడు పాపమునకు దాసుడు అన్నాడు కదా. పాపం చేయవాడు అంటే ఎవరంట? పాపమునకు దాసుడు అని చెప్పబడింది. దేవుని దైవ గ్రంథంలో ఆ మాటలు కూడా మనం చూస్తాం. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆ పాపము చేసినటువంటి వాడు పాపమునకు దాసుడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం.
ఆ పాపములకు వచ్చు జీతం. ఒక దాసుడు అంటే ఒక పనివాడు ఒక యజమాని దగ్గర పనిచేసినప్పుడు ఆ యజమాని పనివాడికి జీతం ఇస్తాడా లేదా? చెప్పండి. మీరు పొలం పనులకు వెళ్తారుగా, మిరపకాయలు కోయడానికి వెళ్తారుగా. మిరపకాయలు కోయడానికి వెళ్ళినప్పుడు ఊరికి కూసి వస్తారా? వాళ్ళు కూలి ఇస్తారుగా, ఎంతో కొంత కూలి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఆ కూలి కొరకే కదా మీరు వెళ్ళేది. అలాగే ఇప్పుడు ఈ దాసుడు కదా, ఎవరైనా సరే ఒక యజమానుడు ఉంటాడు. సాతానుడైనా దేవుడైనా ఇద్దరు, ఆయన యజమానుడుగా ఉంటాడు, ఈయన యజమానుడుగా ఉంటాడు. ఇప్పుడు దేవుని మాటను మీరి సాతాను యొక్క మాటకు లోబడడం వలన వీరు పాపము ద్వారా యజమానుడిని మార్చుకున్నారు. వీళ్ళకి ఇచ్చిన అధికారాన్ని తీసుకెళ్లి సాతానుడికి ఇచ్చి వాడి కింద దాసులుగా ఈ మానవులు జీవిస్తూ ఉన్నారు. చూసారా ఎంత విచిత్రము? దేవుడేమో ఒక గొప్ప స్థితినిచ్చి, ఇదిగో ఈ స్థితి నువ్వు తీసుకొని జాగ్రత్తగా బ్రతుకోడంటే వాడేం చేశాడు? మోసపోయి ఆ స్థితిని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి నేను నీ కింద ఉంటాను, నువ్వు నాకు అన్నీ అన్నాడు. చూసారా? ఇచ్చింది మనకు, అనుభవించాల్సింది మనం తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాం? సాతాను చేతిలో పెట్టి సాతాను దగ్గరికి వెళ్ళి సాతాను దగ్గర నుంచి మళ్ళీ మనం పొందుకోవాలని ఆలోచన చేస్తాం. మనం ఏం పొందుకోవాలని ఆలోచన చేస్తున్నాం అంటే ఈ లోక సంబంధమైన శరీరాశను నెరవేర్చుకోవాలనుకుంటున్నాం, మన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాం, మనం జీవపడ దమ్మం కలిగి జీవించాలనుకుంటున్నాం, ఒక గొప్పగా స్థాయిలో ఉన్నతమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి జీవిస్తూ దేవుని ఉనికిని మరిచి జీవిస్తున్న వారుగా కనబడుతున్నాం. అది సాతానుడు మనలను అలా నడిపిస్తున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. దానివల్ల మనకు వచ్చే జీతం ఏంటి అంటే, ఇప్పుడు ఈ దాసునికి సాతానుడు ఇచ్చే జీతం ఏంటంటే మరణం. ఏ జీతం ఇస్తున్నాడు వాడు? పాపం వల్ల ఏ జీతం వస్తుంది? పాపం వలన వచ్చు జీతము మరణం కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే పాపము వలన వచ్చు జీతము మరణం. చూసారా? అవును, సాతానుడు మనకేమి ఇస్తున్నాడంట? వాడి పక్షా నుండి ఈ శరీరాశలు నెరవేర్చుకుంటూ కోరికలను నెరవేర్చుకుంటూ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం వల్ల ఈ లోకం ఒక దినాన్ని విడుస్తాం కనుక విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకానికి వెళ్తాము, అంటే మరణానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ మరణం అనే పరిస్థితిలో నుండి మనం విడిపించబడాలి. ఆ పాపం అనే దాస్యము నుండి మనం విడిపించబడాలి. ఆ పాపం అనే దాస్యపు కాడి క్రింద నుండి మనం విడిపించబడాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలా విడిపించుకోగలం కదా? ఆ దాస్యపు కాడి క్రింద నుండి ఎవరైనా విడిపించబడాలంటే, వారి ప్రాణము విమోచించబడాలి అంటే, వారి యొక్క విడుదల కలగాలి అంటే ఏం చేయాలి అంటే, నిర్గమకాండంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే 21వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చదువు అదే చదువు. వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లించవలెను. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దాసుడు అనబడిన వాడు విడిపించబడాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలండి? మన అప్పు తీరాలంటే మనం ఏం చేయాలి? అప్పు చెల్లించొద్దా? ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నాం, ఆ అప్పు తీరాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పనికి వచ్చే జీతం వాడికి ఇచ్చి అప్పు తీర్చుకోవాలి. ఇప్పుడు మనము సాతాను దగ్గర దాసులుగా ఉన్నాం. మనం అప్పు చేసాం. ఏం అప్పు చేసాం అంటే పాపం అనే అప్పు మనం చేసాం. ఇప్పుడు ఆ పాపానికి బాకీ పడ్డాం. ఆ పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే వాడికి అప్పు చెల్లించాలి. అర్థమవుతుందా? ఈ అప్పు చెల్లించాలంటే, ఈ పాపం నుండి మనం విడుదల పొందాలి అంటే ఆ అప్పు చెల్లించడానికి క్రయధనం కావాలి. అదే ధనం మనం సంపాదించే ధనం కాదని, దానికి సపరేట్ ధనం ఉంటుంది. ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అన్నాడు కీర్తనల గ్రంథం కదా. ఏమన్నాడు? కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఆ మాట అన్నాడు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం అనుకుంటా.
చూడండి కీర్తనల గ్రంథంలో 49వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎంత గొప్పది! అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. చూసారా, వాడికి ఒక ధనం నియమించబడింది, క్రయధనం అంటే విడిపించబడే ధనం. ఆ వ్యక్తి దాసత్వం నుండి, పాపము నుండి, పాపము వల్ల వచ్చే జీతం మరణం నుండి ఆ వ్యక్తి విడిపించబడి, తప్పించబడి స్వతంత్రుడుగా చేయబడాలి అంటే వారికి ఏం చెల్లించాలంట? క్రయధనం చెల్లించాలి. వారి ప్రాణ విమోచన నిమిత్తం ధనము చెల్లించాలి అన్నాడు. అయితే ఈ ధనాన్ని ఎవరు చెల్లించగలరు? దేవుని దైవగ్రంథం తెలియజేస్తుంది కదా, ఈ భూమి మీద ఒక్కడునూ లేడు కదా. ఆ మాట ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారనే మాట రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, ఆ మాట మనం చూస్తే దేవుని దైవగ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూద్దాం. 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. చాలు, ఈ మాట చాలు. ఏం చేస్తా? ఇప్పుడు భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఆనాడు మొదటి ఆదాము పాపం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం వల్ల దాసుడయ్యాడు. ఆ దాసత్వం వల్ల మరణం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆ కాలక్రమంలో అదే మాట ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుని దైవగ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. చూడండి, అదే మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇలా రాయబడింది. ఏమంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున. ఎవరంట? మనుషులందరూ పాపం చేశారు. ఇప్పుడు అందరూ దానం చెల్లించాల్సిందే, చెల్లించకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏమన్నాడంటే, తన సహోదరుని విమోచించుటకు ఏ విధము చేతైనా తన సహోదరుని విమోచించలేడు అని చెప్పాడు. ఎందుకంటే అందరూ అదే స్థితిలో ఉన్నవారు కదా, అందరూ పాపాత్ములైనటువంటి వారే కదా, అందరూ పాపంలో ఉన్నవారే కదా. పాపము చేసిన వారిని ఏం చేస్తుందంట? పాతాళము పట్టుకుంటుంది అని చెప్పబడింది. ఆ పాతాళపు వేదన అనుభవించడమే మరణం అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఈ మరణం నుండి విడిపించబడాలంటే ధనము చెల్లించాలి, క్రయధనము చెల్లించాలి. అయితే అలాగైతే ఈ లోకంలో భూమి మీద ఒక్కడు కూడా లేడు పాపం చేయని వాడు. అందరూ పాపము చేసిన వారే. అందరూ అదిగో ఎలా పాపం చేసేవాడంటే, చిన్ననాటి నుండి మనం ఆలోచన చేద్దాం, ఒక్కసారైనా మనం పాపం చేయకుండా ఉన్నామా అని ఒక ఆలోచన చాలామంది వాదిస్తుంటారు కదా. చిన్నప్పటి నుంచి మనం చెడు చూడకుండా ఉన్నామా, అబద్ధం ఆడకుండా ఉన్నామా కదా, స్వార్థంగా ప్రవర్తించకుండా ఉన్నామా, ఎవరిని కొట్టకుండా ఉన్నామా, ఎవరిని దూషించకుండా ఉన్నామా, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉన్నామా, ఎవరి పట్ల మనము తృణీకారంతో ఎవరిని చూడకుండా ఉన్నామా, ఇలాగ ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ఉంటే చిన్నప్పటి పుట్టినది మొదలుకొని మనం ఇంతవరకు కూడా మనం ఏ పాపం చేయలేదు అని చెప్పిన వారు ఒకసారి చేయగలరా? దేవుని నమ్మిన వారి సైతమే పాపం చేసి తొలగిపోతున్న దినాలు కదా. అలాగైతే మానవుడు పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా పాపపు నైజముతో జీవిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఏమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఇలాగన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే 24వ వచనంలో అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. చూసారా? అంటే ఈ శరీరం దేనికి లోనైనటువంటి శరీరం? పాపము ద్వారా మరణమునకు లోనైనటువంటి శరీరం. ఈ మరణమునకు లోనైన శరీరం నుండి విడిపించడానికి ఎవరికి అధికారం? విడిపించబడాలి అంటే దానికి క్రయధనం చెల్లించాలి, విమోచన ధనము, బహు గొప్ప ధనాన్ని చెల్లించాలి. అందుకే కయ్యూను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు కదా. ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో
హేబేలును చంపిన తర్వాత అదిగో దేవుడు ఆ మాట ఒక్కటి చదువుకొని మనం ముందుకెళ్దాం, నేను ముగిస్తాను. 13వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత. అవును ప్రియులారా, మన శిక్ష ఎంతదంటే మనం భరించలేనంత గొప్ప దోష శిక్ష. అయితే ప్రియులారా గమనించండి, అలాగూ పాపం అనే దాస్యపు కాడి క్రింద పాపము చేస్తూ పాపములకు దాసులముగా నిత్య మరణానికి పాత్రమైనటువంటి మన కొరకు ఎవరు ఆ ధనాన్ని చెల్లించారు, ఎవరు క్రయధనాన్ని చెల్లించారంటే చూడండి, దేవుని దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన విమోచన కొరకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒక మాట చదువుకున్నాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. ఏం కలుగుతుందంట? ఆ కుమారుడు. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఆయన 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదువుకున్నాం. చూడండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. చాలు, ఇక చాలు, ఈ ఒక్క మాట చాలు మనకి. ఈయన అందరి కొరకు. ఎవరి కొరకు? ఏ అందరి కొరకు? ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే పాపమునకు దాసులై ఉన్నారో, ఎవరైతే పాపము ద్వారా మరణమును సంపాదించుకొని నిత్య నరకాగ్ని గుండకు సిద్ధపడి ఉన్నారో వారందరి విమోచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? ఈ దినం ఆయన అప్పగించుకొని వారందరి కొరకు క్రయధనముగా అంటే విమోచన క్రయధనముగా తాను అప్పగించుకున్నాడు. అందుకని మనము మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది. అక్కడ మనం చూస్తే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనలను బ్రతికించడానికి. అర్థమవుతుందా? ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కల్వరి శిలువలో మన కొరకై ఆయన అప్పగించబడి శ్రమ పొందాడు. అదో కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. భారభరితమైనటువంటి ఆ మోయలేనటువంటి భారభరితమైనటువంటి మ్రాణును ఆయన మోసుకుంటూ కపాలమనే గొల్గొతా స్థలానికి చేర్చబడ్డాడు. ఆ కపాల స్థలమనే గొల్గొతా స్థలంలో ఆయన కల్వరి శిలువలో ఆ ఆకాశానికి అదిగో భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు 3 రేకుల మధ్యన. ఆయన శరీరం గాయపరచబడింది, ఆయన శరీరం అంతా రక్తసిక్తమైంది. ఆయన రక్తము వెలగా చెల్లించాడు, క్రయధనముగా చెల్లించాడు. ఆయన స్వరక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఆయన ప్రాణం పెట్టుట ద్వారా చనిపోయి సమాధి చేయబడటం ద్వారా తిరిగి లేచడం ద్వారా మనకు విమోచన క్రయధనముగా తను అప్పగించబడటం ద్వారా మనకు రక్షణ సిద్ధపరచబడింది, మనకు విమోచన కలుగుతుంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో చదువుకున్నట్లుగా ఆయన ద్వారా మనకు రక్షణయు విమోచన కలుగుతున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కలుగుతుంది? మనకి చెప్పుకుంటే కలుగుతుందా? కదా, చెప్పుకుంటే మనకు కలగదు ప్రియులారా, చెప్పుకుంటే కలిగేది కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అయితే కలుగుతుంది, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. మనం ఏం చేయాలి కలగాలంటే? అది అక్కడ కాన్సెప్ట్. మనం ఏం చేయాలి? ఆయన ద్వారా మనకు విమోచన కలగాలి. మనం పాపము నుండి ఆ దాస్యమనే కాడి నుండి విడిపించబడి మనం కూడా స్వతంత్రులుగా చేయబడాలంటే మనం ఏం చేయాలి? ఆలోచన చేద్దాం. మనం ఏం చేయాలంటే మనము మన పాపములను ఒప్పుకోవాలి.
మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన కలవరి శిలువలో మన కొరకే చనిపోయాడని మనము గ్రహించాలి. ఆ గ్రహించి ఆయన మన పాపములకు విమోచన క్రయధనమును చెల్లించాడని మనము నమ్మి ఆయన సన్నిధికి చేరి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది అక్కడ? ఆ మాట చదువుకున్నాం చూడండి. నేను ముగిస్తాను. దేవుని దైవ గ్రంథంలో ఈ ముగింపు మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? మన పాపాలను ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకొని ఆయన ద్వారా మనము క్షమాపణ పొందాలి కదా. ఆయనను క్షమించమని ప్రభువుని అడగాలి. ఏమన్నాడా? మనము ఒప్పుకొనేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు, మనం చేసిన దోషాలను ఒప్పుకున్నప్పుడు, ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి విడిపించబడడానికి ప్రభు వైపు చూస్తూ ప్రభునందు విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనము ఆ పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు మనకేం చేస్తాడంటే మన పాపాలను క్షమిస్తాడు. మన పాపాలను క్షమించి ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా అంగీకరించేవాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇలాగూ ఎందరూ ఆయన అంగీకరిస్తారో కదా. దేవుని దైవ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. అవును పిల్లరా, ఈ దినము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేద్దాం. దేవాతి దేవుడు మనకి ఎట్టి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడంటే ఆయన మన కొరకు క్రయధనముగా తను అప్పగించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందిన వారికి అదిగో ఆయన బిడ్డలయ్యే గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఆ దాస్యమనే కాడి క్రింద నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా మనలను హక్కుదారులుగా చేశాడు. ఇట్టి స్వాతంత్ర్యం గురించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు కదా. ఇందాక మనం చదువుకున్నాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని విషయంలో స్వతంత్రులమయ్యామంటే దేవుని ఆత్మ సంబంధమైన విషయాలలో మరలా స్వతంత్రులమయ్యాం. ఒకప్పుడు పాపాన్ని బట్టి మన అధికారాన్ని వేరే వారి చేతిలో పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ పాపానికి విమోచన పొంది మరలా అధికారాన్ని పొందుకొని దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విధానంలో మనం స్వతంత్రం కలిగిన వారంగా, దేవుని బిడ్డలుగా మరలా దేవునితో సహవాసం కలిగి జీవించే ఆ గొప్ప స్వాతంత్రాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎప్పుడు ఆనాడు పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని, ఆనాడు పోగొట్టుకున్నటువంటి వారసత్వాన్ని, ఆనాడు పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ గొప్ప స్వాతంత్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ స్వాతంత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేశాడు. అయితే మనం ఏం చేయకూడదంట? మరలా ఏం చేయకూడదు? మీరు మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా పాపం జోలు వెళ్ళొద్దు, మరలా లోకం జోలు వెళ్ళొద్దు. జాగ్రత్త, లోకంలో ఉన్నదంతా కూడా సాతాను సంబంధమైనదే కాబట్టి లోకం జోలు వెళ్ళొద్దు, పాపం జోలు వెళ్ళొద్దు, ఆ కాడి క్రిందకు మరలా వెళ్ళొద్దు. ప్రభువుని ఎరిగిన నీవు, నేను, మనందరము కూడా ప్రభు వైపు చూస్తూ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఆ పరలోక రాజ్య హక్కుదారులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ప్రభువుని నమ్మలేదా? ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావా?
ఇంకా మరణానికి పాత్రుడుగా ఉన్నావా? ఇంకా నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఆ పాతాళపు వేదనను అనుభవించాలని కోరుకుంటున్నావా? ఆలోచించి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు, క్రయధనముగా అప్పగించబడ్డాడు, నీకు విడుదల విమోచన సిద్ధపరిచాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ప్రభువునందు విశ్వాసం ఉంచడం మాత్రమే, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం మాత్రమే. ఈ రెండు పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనకేం చేస్తాడట? ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షించబడ్డావా? పాపము జోలికి వెళ్ళొద్దు. ఇంకా రక్షించబడలేదా? పాపమును విడిచి ప్రభు యొద్దకు చేరిరా. ఈ రెండు విధానాల్లో నీ స్థితి ఎలా ఉందో ఆలోచన చేయి. ఆ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు బిడ్డగా, పరలోక రాజ్య వారసులుగా, నిత్య స్వాతంత్రం కలిగినటువంటి ఆ పరలోక రాజ్యంలో హక్కుదారులుగా మనం జీవించబద్దులమైన దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. అందరికీ వందనాలు. ఇద్దరు లేచి ఏదైతే తెప్పించుకున్నారుగా చేయకుండా ఇద్దరు చాలా ఎక్కువ మంది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. మరి ఇంతవరకు జరిగించిన విధానం బట్టి స్తుతిస్తాం. మీరే తోడుగా ఉండండి. స్థానిక సంఘంలో బాధ్యతగా, సహోదరులుగా ప్రతి ఒక్కరూ వారి వారి వంతు ఆయన వారి పరిచయంలో పాల్గొంటూ ఉంటుండగా మీ సహాయం దయచేయమని ఇక్కడ నిలిచి పరిచయం చేస్తున్న మీ దాసులు కేసరను బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ అన్న విషయంలో కూడా, వారి కుటుంబ విషయంలో కూడా, వారి ఉద్యోగ విధుల్లో కూడా మీరే సహాయం దయచేసి క్షేమాన్ని అనుగ్రహించమని, మీ కాపుదల భద్రత దయచేయమని, అన్ని విషయాలు మీరు తోడుకోవడమని మా ప్రభువును మా రక్షకుడు తప్ప కుమారుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్.